నేను ఒక అమ్మాయిని ప్రేమించా. తను చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు తనున్న ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. స్పెట్స్ పెట్టుకొని చాలా ముద్దుగా ఉండేది, నవ్వితే ఇంకా బాగుండేది. నేను అనుకునేవాడిని, తను నాతో పాటు ఉంటే నా జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కదా అని. తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది కదా అనుకున్నా. ఇంకా వింటున్నావా? వేరే వాళ్ళ లవ్ స్టోరీ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కదా. నిజం చెప్పాలంటే నేను ఆల్రెడీ ఆ ప్రేమలో ఓడిపోయా. ఎందుకంటే తెలీదు, ఓడిపోయా. కానీ ఒకటి తెలుసుకున్న, ఆ ప్రేమలో ఓడిపోయిన తర్వాత నన్ను నాకన్నా ఎక్కువ ఇష్టపడే వ్యక్తి, ఆ అమ్మాయి నా జీవితంలో ఉంటే హ్యాపీగా ఉంటా అనుకున్నా కదా. కానీ ఒక వ్యక్తితో నేను ఉంటే ఎంత హ్యాపీగా ఉంటానో అనేది తర్వాత తెలుసుకున్నా. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసు కదా, ఎస్, యేసయ్య. దేంతో పోల్చలే, అంత అద్భుతంగా ఉంటుంది. ఆయనతో ఉన్న నేను ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత అద్భుతంగా ఉంది జీవితం. నువ్వు ఎదురు చూస్తున్న ప్రేమ నీ దగ్గరికి రాదు. ఓకే, ఈరోజు నీతో చాలా ప్రామిసులు చేస్తుండొచ్చు, కానీ ఒకరోజు విడిచిపెట్టేస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ వ్యర్థమని అనిపిస్తుంది. నువ్వు ఆ ఆనందాన్ని పొందుకోవాలన్నా యేసే ప్రేమ దగ్గరికి రావాలి, ఆ ప్రేమను చూడాలి. అప్పుడు అర్థమవుతుంది ఆ ప్రేమలో ఉన్న లోతు ఎంత అనేది. నేను నమ్ముతున్నా వస్తామని.